ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. సోనియా గాంధీ భారతీయ పౌరురాలు కాకుండానే ఓటు హక్కును పొందింది అని న్యాయవాది వికాస్ త్రిపాఠి ఈ పిటిషన్లో దాఖలు చేశారు. ఈ విషయం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై వాదనలు విన్న చీఫ్ జ్యుడిషియల్ తదుపరి విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేశారు. దీంతో చాలా మంది సోనియా గాంధీకి భారత పౌరసత్వం లేదా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ విషయం ఎందుకు ఇప్పుడు తెర మీదకి వచ్చిందో అని ఇప్పుడు చర్చిద్దాం. ఓటర్ జాబితాలో సోనియా గాంధీ పేరు 1980లో చేర్చారు. అప్పటికీ ఆమె భారతీయ పౌరురాలు కాదని న్యాయవాది పేర్కొన్నారు. ఆ తర్వాత అంటే ఓటర్ జాబితాలో చేర్చిన తర్వాత 1983లో భారతీయ పౌరసత్వం వచ్చిందని తెలిపారు. అంటే ఏ డాక్యుమెంట్స్ ప్రకారం సోనియా గాంధీని ఓటర్ జాబితాలో చేర్చారు, నకిలీ పత్రాలు సృష్టించే ఆమెకు ఓటు హక్కును కల్పించారు అంటూ పిటిషనర్ ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని కోరారు. సీనియర్ న్యాయవాదులు కూడా పిటిషనర్ తరపు వాదించారు. ఇక సోనియా గాంధీ గురించి తెలిసిందే. ఇటలీకి చెందిన సోనియా రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుని ఇండియాకు వచ్చారు. 1983 ఏప్రిల్ 3న పౌరసత్వ చట్టం సెక్షన్ 5 కింద భారతీయ పౌరసత్వం పొందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్నారు. అయితే సోనియా గాంధీ తరపు న్యాయవాది నారాంగ్ 1982లోనే ఆమె పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించారని పేర్కొన్నారు. దాని తర్వాత భారతీయ పౌరసత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఓటర్ జాబితాలో చేర్చారు అని పేర్కొన్నారు. ఏది ఏమైనా దేశ పౌరురాలు అవడానికి ముందే ఓటర్ జాబితాలో పేరు ఉండడం ముమ్మాటికి చట్టవిరుద్ధమే. దాన్ని నేరంగా భావించాలని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు సీనియర్ అధికారులకు చెప్పినా ఎవరూ చర్యలు తీసుకోలేదని, అందుకే కోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్ తెలిపారు. ఇకనైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరారు. మరోవైపు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సోనియా గాంధీ 1980లో ఓటర్ జాబితాలో చేర్చారని, 1983లో పౌరసత్వం పొందారని పేర్కొన్నారు. 1980లో సోనియా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో సఫ్దర్జంగ్ రోడ్లో నివసించారని, న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గ ఓటర్ జాబితాలో ఆమె పేరు సీరియల్ నెంబర్ 388లో ఉందని తెలిపారు. 1982లో ఆమె పేరును తొలగించి తిరిగి చేర్చారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వివాదం ఇప్పుడు తెర మీదికి రావడం వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. బీహార్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర గురించి తెలిసిందే. దీని ద్వారా ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓట్ల చోరీని అడ్డుకోవడానికి పోరాటం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సోనియా గాంధీ కేసును తెర మీదకి తీసుకురావడం, అందులోనూ బీజేపీ ఐటీ సెల్ నుంచి పోస్టు పెట్టడంతో ఇది పక్కా రాజకీయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తప్పుడు పత్రాలతో ఓటు హక్కు పొందడం నేరం. భారతీయ చట్టాల ప్రకారం 7 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. చూడాలి మరి సోనియా గాంధీ కేసులో సెప్టెంబర్ 10న ఏ తీర్పు రానుందో.